శివకార్తికేయన్ రకుల్ ప్రీత్ కాంబినేషన్లో స్కై-ఫై జోనర్లో 2 ఇయర్స్ బ్యాక్ సంక్రాంతికి తమిళ్లో థియేట్రికల్గా రిలీజ్ అయిన మూవీ తెలుగులో కూడా అప్పుడే రిలీజ్ అవ్వాల్సి ఉండగా కొన్ని రీజన్స్ వల్ల పోస్ట్పోన్ అయిన మూవీ ఇప్పుడు తెలుగు వర్షన్ ఓటీటీలోకి వచ్చింది. నాకు మూవీ అయితే అంత కనెక్ట్ అవ్వలేదు. ఏలియన్ కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్గా ఉన్న, స్టోరీ ఎగ్జిక్యూషన్ వీక్గా ఉంది. ఫస్ట్ హాఫ్ స్లోగా ల్యాగ్ అవుతుంది, సెకండ్ హాఫ్లో కూడా ఎంగేజింగ్ మూమెంట్స్ తక్కువ, ఎమోషనల్ డెప్త్ లేదు, స్క్రీన్ ప్లే రొటీన్ అనిపించింది. శివకార్తికేయన్ ఎఫర్ట్ పెట్టాడని తెలుస్తుంది కానీ క్యారెక్టర్లో నోవాలిటీ లేదు. ఏలియన్ క్యారెక్టర్ క్యూట్గా ట్రై చేశారు కానీ స్క్రీన్ ప్రెజెంట్ రిపిటేటివ్ అయిపోయింది. ఇండియన్ స్టాండర్డ్స్లో VFX డీసెంట్గా ఉన్నాయి కానీ హాలీవుడ్ లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. గ్రాఫిక్స్ కొన్ని సీన్స్లో ఆర్టిఫిషియల్గా కనిపించాయి. సాంగ్స్ యావరేజ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సీన్స్ని ఎలివేట్ చేయలేకపోయింది. మూవీ కిడ్స్కి ఓకే అనిపించవచ్చు కానీ జనరల్ ఆడియన్స్కి బోర్ కొడుతుంది. స్కై-ఫై ప్లస్ కామెడీ అని చెప్పినా రెండు బ్యాలెన్స్ అవ్వలేదు. నాకైతే మూవీ అంత కనెక్ట్ కాలేదు. మూవీ చూసాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లేటెస్ట్ మూవీ రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.